పాలకూర పెసరపప్పు ఒకసారి ఇలా ట్రై చేయండి. పెసరపప్పుని ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పుని ఒక 20 నిమిషాల పాటు ఉడికించి పక్కన పెట్టుకోండి. పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు, తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి. ఈ తాలింపు దినుసులు బాగా వేగాక కరివేపాకు, వెల్లుల్లిపాయలు, పాలకూర, ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. పచ్చివాసన పోయాక కారం వేసుకుని పెసరపప్పు కూడా వేసేసుకొని కూర దగ్గర అయ్యే వరకు బాగా వేపుకోవాలి. కూర బాగా దగ్గరికి అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నంలో తింటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పెసరపప్పు రెడీ. ఈ సమ్మర్లో ఇలాంటి కర్రీస్ మనకి హెల్త్కి చాలా మంచిది. పాలకూర హెల్త్కి చాలా మంచిది. ఇంకా పెసరపప్పు కూడా మన బాడీలో వేడి తగ్గిస్తే మీరు కూడా ట్రై చేయండి. మీరైతే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాధమ్మ వంటలు. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్లో